సో 2 డేస్ నుంచి కంటిన్యూగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్‌లో అయితే ఈరోజు లాభాలతోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ గ్యాప్ అప్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా అదే లాభాలతోనైతే ముగియడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 178 పాయింట్లు పాజిటివ్‌గానే ట్రేడ్ అయిపోయి 25,323 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 575 పాయింట్లు లాభాల్లో ముగిసింది. 82,605 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 303 పాయింట్లు లాభాల్లో ముగిసింది. 56,799 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్గానే ఉండడం జరిగింది. ఒక మీడియా సెక్టార్ సంబంధించి తప్ప అన్ని సెక్టార్లు కూడా లాభాల్లోనే మిగడం జరిగింది. రియాలిటీ సెక్టార్ మాత్రం మంచి మూమెంటం అయితే కనిపించడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏంది? గోల్డ్ రేట్ అయితే బాగా పెరగడం జరుగుతుంది. సిల్వర్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, ముహూర్త్ ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడుతాం మనము. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు 2 డేస్ నుంచి నష్టాల్లో ఉంది. ఈరోజు పాజిటివ్లోకి వెళ్ళింది. ఏం చెప్తారు? అంటే పాజిటివ్కి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంది? ఈ వీక్ అంతా ఎలా ఉంటుంది? అంటే దివాళీ అంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఏం చెప్తారు? సో యాక్చువల్గా మార్కెట్స్ అనేవి ట్రెండ్ పాజిటివ్ కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఇది గోల్డ్ ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ 25,000 నిఫ్టీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అక్కడి నుంచి కూడా పాజిటివ్ గానే ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మేజర్ గా సపోర్ట్ తీసుకుంది. 56 అబౌవ్ అంతా పాజిటివ్ గానే ఉంది. సో ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ గా ఉంది. మెయిన్ ఇది ఇవాళ డామినేట్ చేస్తుంది ఏంటంటే రియాలిటీ సెక్టర్ బాగా డామినేట్ చేసింది. ప్రెస్టేజ్ మంచి రిజల్ట్ ఇచ్చింది. అలాగే లోదా కూడా బాగానే ఉంది. అలాగే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏఎంసి కూడా ఇవాళ రిజల్ట్స్ బాగానే వచ్చాయి. అలాగే ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫార్మెన్స్ అవుతున్నాయి. సో అందుకని ఏంటంటే ఓవరాల్ గా మార్కెట్స్ బాగానే ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా ప్రీవియస్ హైస్ డౌన్ సైడ్ నుంచి అన్ని తట్టుకొని పైకి వస్తున్నాయండి. సో ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. సార్ మెయిన్గా ఇప్పుడు నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏముంటాయి? మేజర్ నిఫ్టీ వచ్చి 25,000 మేజర్ సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ 26 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఈ డైలీ హైయర్ హైస్ వస్తున్నాయి. ర్యాలీ స్లోగా స్టార్ట్ అవుతుంది. సో బాగానే ఉంది. పాజిటివ్ 26,000 దాకా అప్ ట్రెండ్ అయితే కనపడుతుంది. సార్ ఓకే, ప్రజెంట్ చూసుకుంటే దివాళీ వస్తుంది సార్. దివాళీ అంటేనే ఒక స్టాక్ మార్కెట్లో మంచి ఒక పాజిటివ్ మోడ్లో ఉంటుంది. ప్రజెంట్ సెక్టార్ వైజ్ కూడా మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా అంటే మంచి పాజిటివ్ మూమెంట్లో ఉన్నాయి. ఏ విధంగా ఉంటుంది దివాళీ టైం వరకు కానీ ఈ వీక్ మొత్తం? అంటే హాఫ్ మంత్ అయిపోయింది, నెక్స్ట్ 15 డేస్ ఎలా ఉండొచ్చు? దివాళీకి జనరల్ గా కూడా పాజిటివ్ గానే ఉంటుందండి. దివాళీ వరకు కూడా సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ ఉంటాయి. అయితే రిజల్ట్స్ కూడా ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి. మేజర్ గా ఐటీ కంపెనీస్ లో పర్సిస్టెన్స్ రిజల్ట్ బాగా వచ్చాయి. అలాగే ఈ వీక్ అంతా కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్ ఇవి మంచి కంపెనీస్, రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ గా ఉండి కలకల్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ దీవాళి తర్వాత పెద్ద ర్యాలీ రాలేదు మన ఇండియన్ మార్కెట్ లో. సో ఈ దివాళీ తర్వాత నుంచి అయినా ముహూర్తం నుంచి మంచిగా ర్యాలీ వచ్చి బాగుండాలని ఎక్కువ టెక్నికల్ గా అలా కనపడుతున్నాయి అన్నమాట. సో ఛాన్సెస్ ఎక్కువ ఉండేటట్టు కనపడుతుంది పాజిటివ్ సైడ్. సార్ అంటే దివాళీ రోజు ముహూర్త్ ట్రేడింగ్ అనేది బాగా ఫేమస్. అంటే ముహూర్త్ ట్రేడింగ్ లో అయితే మంచి లాభాలు వస్తాయని అయితే అందరూ చూస్తుంటారు. అయితే ముహూర్త్ ట్రేడింగ్ గురించి ఏం చెప్తారు? అంటే మీరు చాలా అబ్జర్వ్ చేశారు, ఇంతకుముందు చాలా ముహూర్త్ ట్రేడింగ్ లో కూడా క్లాసెస్ చెప్పడం జరిగింది. ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు ఇన్వెస్టర్లు? మీరు అన్నట్టు ముహూర్త ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయాలి కానీ లాభాల కోసం చూడకూడదు. ఉండేది ఒక 1 అవరే ఉంటుంది. ఇప్పుడు ముహూర్త ట్రేడింగ్ వచ్చి మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే అమావాస్య సాయంత్రానికి వెళ్ళిపోతుంది కాబట్టి 1:15కి ట్రేడ్ ఉంది. సో 1:15 కాడి నుంచి 2-3 వరకు ఉంటుంది, 2:45 వరకు. సో కాబట్టి ఏంటంటే ముహూర్త ట్రేడింగ్ లో మీరు మంచి స్టాక్స్ కొనుక్కోండి. అంతేకాని ఆ రోజే ట్రేడ్ చేయాలి, ఆ రోజే సంపాదించాలి, అప్పటి ఆ రోజే చేసేయాలి, ఆప్షన్స్ ఇలా కాదు. మంచి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కొని ఈ దీపావళి నుంచి నెక్స్ట్ దీపావళి వరకు 1 year ఎలా ఉంటుంది హోల్డ్ చేయగలిగే స్టాక్స్ పెట్టుకోవటం అది ముహూర్త ట్రేడింగ్ యొక్క మేజర్ ప్రామినెన్స్. ఓకే, అంటే ఆ రోజు లాభాలు ఎక్కువ ఆశించొద్దు అంటారు? అసలు లాభాలు కాదు, అసలు లాభం నష్టం కాదు. ఇన్వెస్ట్ ఓన్లీ కొని వదిలేయాలి, కొనాలి. ఓకే, ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడ్ చేయకూడదు. ఓకే, అంటే అంటే ఆ రోజు ముఖ్యంగా ఈ సెక్టార్ పెరుగుతుంది, ఈ సెక్టార్ తగ్గుతుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? జనరల్ గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ సెక్టార్స్ పెరుగుతుంటాయండి.
ఆ రోజు ఎక్కువ మేజర్గా ఏంటంటే ఇది ఆటోమొబైల్ సెక్టర్ కానీ బ్యాంకింగ్, రియాలిటీ, ఐటీ స్టాక్స్ ఇవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇంకా ముహూర్త ట్రేడింగ్ గురించి ఇంకా టిప్స్ ఏమైనా అంటే ఏం చెప్తారు సార్ మెయిన్? ముహూర్త ట్రేడింగ్ లో ఏదైనా లాంగ్ టర్మ్ టిప్స్ చెప్పమంటే ఈ ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి బాగుంది. Okay. 2135 రేంజ్ లో ఉంది. సో అది కొనుక్కోవచ్చు. అలాగే ఐటీలో ఎంఫసిస్ ఒకటి బాగుంది. రిజల్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంఫసిస్ కొనుక్కోవచ్చు. అలాగే ఇది టీవీఎస్ మోటార్ బాగుంది. సో ఓకే. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ అంటే దివాళీకి కూడా అందరూ ఈ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ బై చేస్తుంటారు. ప్రజెంట్ మనము గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఏంది? ఫిజికల్ గోల్డ్ కొనాలా, ఈటీఎఫ్లు గోల్డ్ కొనాలా, బాండ్స్ కొనాలా, జనరల్ డిజిటైమ్లో పేటిఎం కానీ ఫోన్పేలో కూడా అమ్ముతున్నారు. ఏది కొనాలి మనము? ప్రజెంట్ ఏది బెటరు? అండ్ ఫ్యూచర్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఏది ఎక్కువగా డిమాండ్ ఉంటుంది? మళ్ళీ ఇంకోటి అంటే గోల్డ్ 2 lakhs వెళ్తుందని కొంతమంది అంటున్నారు, 30 to 40% పడిపోతుందని ఇంకొంతమంది అంటున్నారు. ఏది సార్, ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు గోల్డ్ ర్యాలీ వచ్చి నెక్స్ట్ 3 to 4 months జనవరి ఫిబ్రవరి వరకు కంటిన్యూ ఉంటుందండి. ఓకే. ఎంత స్పీడ్ ఉంటుందా లేదా చెప్పలేం కానీ కంటిన్యూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ పీస్ టాక్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యుఎస్ మార్కెట్ షట్ డౌన్ నుంచి బయటకు వస్తే మాత్రం గోల్డ్ కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ చైనా రేర్ ఎర్త్ మెటల్స్ సీలింగ్ చేయటం కానీ, ఈ అమెరికా చైనాకి అగ్రిమెంట్ కనుక నార్మల్ జరిగితే కొంచెం గోల్డ్ తగ్గుతుంది. 1 year ఏంటంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఏమవుతుందంటే ఈయన ట్రంప్ గారు వచ్చి 1 year అవుతుంది. ఇంకా ఆయన 3 years ఉంది కాబట్టి ఆయన ఎక్కువ అగ్రెసివ్ గా మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి తర్వాత గోల్డ్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ ర్యాలీ అంతా కూడా ఈ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ కానీ, ఈ హమాస్ ఇజ్రాయెల్ ఇష్యూ కానీ, తర్వాత ఈ షట్ డౌన్ ఇష్యూ కానీ, ఈ టారిఫ్స్ వల్ల, ఈ 4 వల్లే ఈ గోల్డ్కి ఎంత విపరీతమైన డిమాండ్ ఒకసారి అన్ని వైపుల నుంచి కూడా తోసురాటం వల్ల వచ్చింది. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ మనం చూస్తూనే ఉన్నాం, టెక్నికల్ గా స్లోగా అప్ ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ గ్రో అవడం మొదలెట్టాయో గోల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇటు మారిపోతుంటాయి. సో ఇది ఒక సైకిల్ అన్నమాట, అటు ఇటు అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కొనాలి అన్నప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఒక 30% ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ చేసుకోండి, గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ చేసుకోండి. సార్ ఓకే, దివాళీ అంటేనే ఒక అంటే టెక్నికల్గా కాకుండా సెంటిమెంటల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అన్నట్టు చాలామంది బిజినెస్ పర్సన్స్ చూస్తారు సార్. అలాంటి వాళ్ళకి కొత్తగా ఎంటర్ అవుతున్నాం స్టాక్ మార్కెట్లోకి అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏం చెప్తారు సార్? లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో? దీవాళీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే సార్, ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ మీ యొక్క ఫండ్ అలొకేషన్ లో ఒక 30 to 40% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఒక 30 to 40% ట్రేడింగ్ లో పెట్టుకోవాలి. ఒక 20 to 30% ఈ మెటల్స్ లో పెట్టుకోవాలి. అలా అలొకేట్ చేయండి. కంప్లీట్ గా నేను ట్రేడర్ అన్న వాళ్ళ ఎవరికి మనీ లేదు, కంప్లీట్ గా ఇన్వెస్టర్ అన్న వాళ్ళకి మనీ లేదు. సో 2 రకాలుగా మనం పొజిషనింగ్ అవ్వాలి. బట్ అందరికీ చెప్పేది ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీ మార్కెట్ లోనే, స్టాక్స్ మీదే క్రియేట్ అవుతుంది, లాంగ్ టర్మ్ లో క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం ఆ లాంగ్ టర్మ్ హారిజన్ లో పెట్టుకొని డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ ఏమున్నాయి, అలాగే గ్రోత్ స్టాక్స్ ఏమున్నాయి, అలాంటివి ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఇన్వెస్ట్ చేయాలి. యాక్చువల్గా అలా చేయాలి. సో కొంత అమౌంట్ ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కింద కొంత చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ సిల్వర్కి కొంత అసెట్ అలొకేషన్ పెట్టుకోండి. ఈ కాంబినేషన్లో చేస్తేనే వెల్త్ కంప్లీట్గా డైవర్సిఫై కొంత చేయటం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సార్. సో ఇది ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.